ఈ నెల 28న మంత్రి నారా లోకేష్ ఒంగోలు నియోజకవర్గంలోనే పర్యటించనున్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఉదయం 9 గంటలకు గ్రోత్ సెంటర్కు లోకేష్ చేరుకుంటారని, అనంతరం చందలవాడలోని రాడిసన్ రవి ప్రియా మాల్కు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలోనే పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఒంగోలులోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారని తెలిపారు. ఆధ్వర్యంలో అక్కడ రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు హర్షిని కాలేజీ వాళ్ళ విద్యార్థులతో కొంత కలవటం జరుగుతుంది. ఆ తర్వాత నేరుగా చదలవాడ అక్కడ ఏదైతే రాడిసన్ మన రవిప్రియ మాల్ అధినేత రవిశంకర్ గారి అక్కడ హోటల్లో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి దగ్గర 10-10:30కి నేరుగా మన త్రాగుంట దగ్గర నుంచి ఒంగోలు నియోజకవర్గంలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. ఒంగోలు నియోజకవర్గంలో ఏదైతే మనం కిమ్స్ సెంటర్ దగ్గర కొన్ని విగ్రహాలు ఇవన్నీ కూడా పెట్టాం, దాన్ని ఓపెన్ చేస్తారు. అక్కడి నుంచి మన ఈ రోడ్డు ఏది అంజీ రోడ్డు మీదుగా పీవీఆర్ గ్రౌండ్స్కి రావటం, పీవీఆర్ గ్రౌండ్ దగ్గర డ్రింకింగ్ వాటర్ది ఒకటి పైలాన్ పెట్టాం. ఎందుకంటే మన ఒంగోలుకి ఇప్పటికి ఎన్నో దశాబ్దాల నుంచి నీళ్లు లేవు, తాగేదాన్ని 3 రోజులకు ఒకసారి ఇస్తున్నాం. అదేవిధంగా చాలా కొన్ని ఏరియాలలో ఈ రోజుకి ట్యాంకర్లు పంపించే పరిస్థితి. కాబట్టి 14-19లో మనం గుళ్ళకమ్మ నుంచి అండర్గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మనకు సమ్మర్స్టోర్స్ ట్యాంక్ పంపించడం జరిగింది. అది పూర్తి చేసాం. ఈరోజు ఉండే టౌన్ మొత్తం కూడా పైప్ లైన్లో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు అన్నీ కూడా మార్చి, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ కోసం 18